మన ఊరు మనబడి మన బలం. ఆ ఆలోచన 2012లో కార్యరూపం దాల్చి వీడియో వెనకాల మోటివేషన్ ఏంటంటే, మనం స్కూల్ కి ఏదైనా చేస్తే ఇనిషియేషన్ ఫస్ట్ మేము ఇలా అనుకుంటున్నారా అని చెప్పినప్పుడు ఒక పాయింట్ వచ్చినా సరే 13 years కంటిన్యూస్ గా చేసాము. అయితే ఒక కరోనా టైంలో 2020లో మాత్రం బ్రేక్ ఇచ్చాం. మా ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటి, ఎలా ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నాను అనే దాని గురించి చెప్పు. ఈ జడ్జి లాగా అందరి వైపు ఆలోచించి ఎక్కువ లాగొద్దురా, తెగుతుంది. నేను అదే అనుకుంటున్నాను. హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ లైఫ్ అన్లాక్డ్. ఫాస్ట్ లైఫ్ ఒకటేనా? మా లైఫ్ లో కూడా ఉన్నారు అన్లాక్ చేయడానికి. ఏంట్రా ఓకే, సో మీ అందరికి తెలుసు నా పేరు ఫయాజుద్దీన్ షేక్, మా ఫ్రెండ్ పేరు నూతంగి ఉదయ్ సాగర్, ఇంకొక ఫ్రెండ్ పేరు కైగాల శ్రీహరి వీర వెంకట రామ అంతొద్దు. ఓకే కొంతచాల కైగాల సుధీర్. ఇది చాలు. మేము ప్రస్తుతానికి సరార్దర్ కాటన్ మ్యూజియం లో ఉన్నాం. సో ఇక్కడ స్పాట్ బాగుంది, మీకు విజువల్స్ ఒకసారి క్యాప్చర్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మేము ముగ్గురం కలిసి వీడియో చేయడం. దీనికి ఒక ఇంటెన్షన్ ఉంది. కాన్సెప్ట్ వచ్చేసి మన ఊరు మనబడి మన బలం. అది ఎందుకో మీకు ముందు ముందు వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నాం వీడియో ఏంటి అనేది. సాగర్ అని చెప్దాం అనుకుంటున్నావా? మనం 10th క్లాస్ చదువుకుంటున్నప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ విషయం గురించి మన లైఫ్ లో కొన్ని సంవత్సరాల తర్వాత మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేపట్టిన ఒక చిన్న కార్యక్రమం నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలియజేసుకోవడానికి ముందుగా చాలా సంతోషం తెలియజేస్తాం. ఇది చాలా మందికి నెక్స్ట్ జనరేషన్స్ కి ఉపయోగకరంగా అలాగే ఇన్స్పైర్ అవుతారని మేము అనుకుంటున్నాం. సుధీర్ మొత్తాన్ని కవర్ చేస్తారు సాగర్ గారు. ఏం మిగల్చలే కదా, కానీ మెయిన్ ఇంటెన్షన్ అదే. అంటే మనం చదువుకున్న స్కూల్ కి ఏదో ఎంతో కొంత మళ్ళీ తిరిగి ఇవ్వాలి, మనం కూడా సొసైటీకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా స్టార్ట్ చేయడమే కాదు, స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా బ్రేక్ ఇవ్వలేదు. 13 years కంటిన్యూస్లీ స్కూల్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తాం అన్ని ఫర్దర్ గా చెప్తాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సాగర్ చెప్పినట్టు ఇన్స్పైర్ చేయడానికి. చాలా మందికి ఉండొచ్చు మేము ఇలాగా చేయాలని ఉంది, చేయలేకపోవచ్చు. మేబీ మేము ఎలా చేస్తున్నామో చెప్తే ఇది చూసి మీరు కూడా ఓకే తక్కువ మంది ఉన్నా పర్వాలేదు చేయొచ్చు, పాసిబుల్ ఇది అని కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చదివిన స్కూల్ కి హెల్ప్ చేస్తారని మేము ఈ వీడియో చేస్తున్నాం. చిన్న విషయం రా, మనకు తెలిసి 13 years కంటిన్యూస్ గా చేసాము. అయితే ఒక కరోనా టైంలో 2020లో మాత్రం బ్రేక్ ఇచ్చాం. బ్రేక్ వచ్చిన తర్వాత 10th year వచ్చింది. అప్పుడు ఆ ఇయర్ మాత్రం అందరికి గుర్తుండిపోయేలాగా ఒక ఫాస్ట్ ట్రాక్ వాచ్ గిఫ్ట్ గా చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలా స్టార్ట్ చేసామో స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? యాక్చువల్లీ ఎలాగా ఐడియా వచ్చింది తెలుసా, అది మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి డిక్షనరీ ఇచ్చారు. August 15th కి ఇప్పుడు 9th క్లాస్. మా ఊర్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా ఎలిమెంటరీ సెక్షన్ ఉండేది. 6-7 తరగతులకి సెపరేట్ గా అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. అలాగే 8th, 9th, 10th కి హై స్కూల్ అని చెప్పేసి ఉండేది. అయితే ఈ క్రమంలో ఇక్కడ కనిపించే ఈ నారింజ రంగు చొక్కా, ఆ పక్కన గ్రే కలర్ చొక్కా, వీళ్ళిద్దరూ కూడా నాకు 6వ క్లాస్ లో తగిలిన విత్తనాలు. ఈ విత్తనాలతో నేను జత కట్టడం జరిగింది. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతూ వస్తుంది. 2003, 2004 మాది 10th క్లాస్ బ్యాచ్. ఈ హై స్కూల్ లో మేము ఎప్పుడైతే మా చదువును ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక వ్యక్తి వచ్చి ఇంతకు ముందు సంవత్సరం మంచి మార్కులు సాధించిన వారికి ఒక డిక్షనరీని బహుకరణ చేసేవారు. మొట్టమొదటి అంకురం మా మనసుల్లో అక్కడే ఏర్పడింది. అరే నువ్వు తీసుకున్న డిక్షనరీ కదా, నువ్వు నేను కూడా తీసుకోలేదు, మేము ఎవరూ తీసుకోలేదు కాబట్టి ఎలాగా తీసుకోలేకపోయాం, ఇద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఆ చిన్న వయసులో మాకు 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఏదో చెయ్యాలి, మనం ఎదగాలి, ఎదిగిన తర్వాత ఏదో రిటర్న్ ఇవ్వాలి, అది చిన్న మొత్తంలో అయినా పర్వాలేదు అనేది మా మనసుల్లో గట్టిగా ముద్ర పడింది. ఆ ఆలోచన 2012లో కార్యరూపం దాల్చి మొట్టమొదటి సంవత్సర కార్యక్రమంగా జరిగింది. అప్పటి నుంచి 19-20 వరకు సాగిన ఈ కార్యక్రమం 20-21లో మాత్రం కరోనా రెస్ట్రిక్షన్స్ కారణంగా ఆ ఒక్క సంవత్సరం మేము జరిగించలేకపోయాం. మళ్ళీ 24-25 మీన్స్ ఎగ్జాక్ట్లీ 13 years వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్. ఇందులో మేము అనుకున్నది కేవలం మార్కుల్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. మెరిట్ ని మాత్రమే మేము తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. మా ముగ్గురులో ఈ నారింజ రంగు చొక్కావాడు కొంచెం బాగా చదివేవాడు, మేమిద్దరం ఎంతకంతే మేము టాక్ పీసులు అంతే పక్కన. అయితే మా ఇద్దరికి కూడా వీడి ఇన్స్పిరేషన్ గా ఉండేవాడు. ఎందుకంటే వీడికన్నా ఎక్కువ మార్కులు సాధిద్దామని మేము అనుకున్నా వీడి మాకన్నా ఒక 4-5 అడుగులు ముందు ఉండేవాడు.
మేము ఎప్పుడు వీడి వెనకాలే పరిగెడుతూ ఉండేవాళ్ళం. అటువంటి క్రమంలో ఇది చేయాలని తలంపు కలిగింది. మొట్టమొదటిగా దీనికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. నేను అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. కాకపోతే నేను అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మాత్రం చేశాను, అది నేను ఒప్పుకుంటాను. ఫస్ట్ దగ్గరగా ఒక 10 years వరకు కూడా వీళ్ళు మాత్రమే దానికి ఫైనాన్స్ చేశారు. 10 years ఏం కాదు, జస్ట్ 5-6 years. అయితే అప్పటి నుంచి చేయడం జరిగింది. ఇంత ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగడానికి కొంతమంది కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసామని చెప్పు. అయితే మీ అందరికి తెలిసిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మేమిద్దరం ఫైనాన్షియల్ గా ఫస్ట్ ఐడియా చెప్పిన అడ్మినిస్ట్రేషన్ వర్క్ మాత్రం చూసుకుని పర్ఫెక్ట్ గా రన్ చేసింది షో మాత్రం సాగరే. అందరూ ఎటువంటి డౌట్ లేదు. ఈ ప్రోగ్రామ్ కి కర్త కర్మ క్రియ మొత్తం సాగరే. ఐడియా మాదైనప్పటికీ ఆ స్టార్టింగ్ లో ఇనిషియేషన్ ఫస్ట్ మేము ఇలా అనుకుంటున్నారా అని చెప్పినప్పుడు ఒక పాయింట్ వచ్చినా సరే ఎందుకంటే డబ్బులు ఒకటి ఇస్తే సరిపోదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ వెనకాల ఉండాలి. ఆ టైం కి ఖచ్చితంగా స్కూల్ కి వెళ్ళటం, ఆ లిస్ట్ కలెక్ట్ చేయడం, ఎవరైతే వచ్చారో ఫస్ట్ సెకండ్స్ లో టైం కి వెళ్ళి షాపింగ్ చేయడం. ఎందుకంటే మీ ఇద్దరం వేరే వేరే ప్లేసెస్ లో ఉండేవాళ్ళం. సో ఈవెన్ ఫైనాన్షియల్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం. టైం టు టైం అన్ని ఏది ఎప్పుడు జరగాలి అదొకటే కాదు, ఎంత పక్క ఇదంటే ఒక లెడ్జర్ మెయింటైన్ చేయడం. మాకంటూ ఒక స్టాంప్ ప్యాడ్ క్రియేట్ చేసి, ఇది మేము ఏదైతే బ్యాచ్ రన్ చేస్తున్నామో బ్యాచ్ స్టాంప్ ప్యాడ్ క్రియేట్ చేసి దాన్ని అంటే గిఫ్ట్ కింద ఇస్తుంది, మర్చిపోకూడదు. మేము ఇది చూసి మిగతా వాళ్ళు కూడా తర్వాత ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఆ స్టాంప్ ప్యాడ్ 2003-2004 బ్యాచ్ గవర్నమెంట్ హై స్కూల్ అల్యూమిని అని చెప్పి ఆ స్టాంప్ ప్యాడ్ క్రియేట్ చేయడం, ఆ ఐడియాలన్నీ సాగర్ ఇచ్చినవే. అండ్ ఏ హీరో కూడా నేను చేయలేను, నేను ఊర్లో లేను అని ఎప్పుడు కూడా లేదు. ఒకవేళ తను అలా చెప్పుకుంటే మేము ఆ ఇయర్ లూజ్ అయ్యేవాళ్ళం గ్యారంటీ. దాంట్లో మాత్రం ఆల్ క్రెడిట్ గోస్ టు సాగర్. మనం ఏంటంటే అప్పట్లో లాయర్ లాగా ఆలోచించేవాళ్ళం, ఇది జడ్జి లాగా అందరి వైపు ఆలోచించి స్టాంప్ పేపర్ లో ఇది అప్పటి నుంచే నాంది పడింది వీడికి లాయర్ లాగా. ఏదో చెప్పాలి, కొంచెం ఎక్కువ చెప్తున్నారు, అంత లేదండి. ఎక్కువ కాదు, కరెక్ట్ గా ఉన్న వాస్తవమే చెప్తున్న విషయాలే. సో అది ప్రోగ్రామ్ గురించి. ఇప్పుడైతే ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసాం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాము, మా ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటి, ఎలా ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నాం అనే దాని గురించి చెప్తాము. మేము ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఏ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినా అది కేవలం మన స్కూల్ మన క్లాస్ లో మన స్టూడెంట్స్ కి మాత్రమే అందాలి, అది కూడా స్ట్రైట్ గా వాళ్ళే తీసుకోవాలి అని చెప్పేసి మేము పెట్టుకున్నాం టార్గెట్. ఏం చేస్తే బాగుంటది అని ఆలోచిస్తే ప్రెసెంట్ ఇయర్ లో 9th క్లాస్ పాస్ అయ్యి 10th వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండేవి. అప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మొత్తం అన్ని అందుతాయి, అంటే క్వశ్చన్ బ్యాంక్స్, నోట్ బుక్స్. సెకండ్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు పెట్టామంటే, అంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం టార్గెట్ గా ప్రిపేర్ అవుతారని, కొంచెం మోటివేషన్ గా ఫీల్ అవుతారని చెప్పేసి. అయితే కోవిడ్ తర్వాత నుంచి మాత్రం ఏం చేసామంటే స్లైట్ గా మోడిఫికేషన్స్ చేసాం. గుడీస్ లాగా ఒక ప్యాకేజ్ లాగా స్టార్ట్ చేసాం. ఒక స్కూల్ బ్యాగ్, ఒక పెన్ సెట్, ఒక కంపాస్ బాక్స్, వాటర్ బాటిల్స్, ఒక 5 నోట్ బుక్ సెట్ లాగా. ఇది ఒక కామన్ కిట్ అందరికి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం క్వశ్చన్ బ్యాంక్స్ యాడ్ అవుతాయి, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి 8th పాస్ అయ్యి 9th వచ్చిన వాళ్ళకి కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అనమాట. థర్డ్ ప్రైస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ ఇయర్ నుంచి క్లాస్ టీచర్స్ ని అడిగాము వాళ్ళ ఇంప్రెషన్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే క్వశ్చన్ బ్యాంక్స్ బాగా యూజ్ అవుతున్నాయండి ప్రిపరేషన్ కి, ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ కి బాగా యూజ్ అవుతున్నాయని చెప్పేసి అన్నారు. సో సెకండ్ వచ్చిన వాళ్ళకి డిక్షనరీ బదులు లాంగ్వేజెస్ క్వశ్చన్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కూడా కమెంట్స్ లో చెప్పండి, మేము ఫాలో అవడానికి ట్రై చేస్తాం. వీడియో వెనకాల మోటివేషన్ ఏంటంటే, మనం స్కూల్ కి ఏదైనా చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ బాగుపడతారు, స్టూడెంట్స్ హైయర్ పొజిషన్ కి వస్తారు. వాళ్ళు హైయర్ పొజిషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా సేమ్ థాట్ కలిగితే, ఎందుకంటే మా ఇన్స్పిరేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. మేమే ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా స్టార్ట్ చేసాము. అలానే మా వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ స్టూడెంట్స్ బాగా చదివి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మంచి ప్రయోజకులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన స్కూల్ కి ఏమైనా చేద్దాము అని చెప్పి ఆ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేయగలిగితే అది మళ్ళీ ఊరికే మంచి జరుగుతుంది. ఆబ్వియస్లీ మన ఊరు మన బడి మన బలం. సో ఇలానే మీకు ఈ వీడియో నచ్చి మీరు ఇన్స్పైర్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ ఊరు మీ స్కూల్ బాగుపడచ్చు. అండ్ ఇలా మేము ప్రోగ్రామ్ చేయడం విని చూసి మా కొలీగ్ ఒకతను తన తమిళనాడు అయిన కోయంబత్తూర్ తనది, అయినా సరే 1 of the year లో తను కూడా కంట్రిబ్యూట్ చేశాడు. తన స్కూల్ కాదు తన ఊరు కాదు, అయినా సరే తను ఇన్స్పైర్ అయ్యాడు. అలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మాకు అలా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మేము చాలా ఫుల్ గా ఫీల్ అవుతున్నాం అనమాట. అదే మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్ ఏంటంటే, ఈ వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఊరిని మీ స్కూల్లో చదువుకున్న స్కూల్ కి ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని క్లోజ్ చేయడం జరుగుతుంది. మనం చదువుకున్న బడికి ఏదైనా తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావ్ అయిపోతాం. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి. మీరు చూస్తున్నారు మా యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ కదా, మా అందరి యూట్యూబ్ ఛానల్.
వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ లైఫ్ అన్లాక్డ్. రెండ్రే మొదలు ఇంపార్టెంట్. ఎక్కువ లాగొద్దురా, తెగుతుంది. నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సరే అండి, ఇది మా ఇన్స్పిరేషన్ స్టోరీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.